హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింధు సూర్య బ్లాగ్. నేను సూర్య. ఐ యామ్ సింధు. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ సింధు నన్ను ఛాలెంజ్ చేసింది. మీరందరూ చూశారు. 3 days నేను చాలా కష్టపడి టాస్క్లన్నీ కంప్లీట్ చేశాను. అండ్ ఆ టాస్క్లో నేను చాలా విషయాలు కూడా అర్థం చేసుకున్నాను. అండ్ ఈ వీక్ నేను సింధును ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఛాలెంజెస్ చాలా క్రియేటివ్గా ఉండడం కోసం నేను చాలా ట్రై చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే సింధుకు నేను ఇచ్చే మొదటి టాస్క్ స్పాట్ డ్రాయింగ్ చేయాలి. నేను ఇంట్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు చిన్న చిన్న డ్రాయింగ్స్ పెయింటింగ్ వేస్తూ ఉంటాను. అప్పుడు వచ్చిన తను నాకు చాలా ఐడియాస్ ఇస్తుంది. సో ఆ ఐడియాస్ నేనే ఈరోజు తనకి ఇచ్చి స్పాట్లో తను డ్రా చేయమని చెప్పి నేను అడుగుతాను. అదే ఫస్ట్ టాస్క్ అనమాట. సో నేను చెప్పిన ఐడియాని తను డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ టాస్క్ వచ్చి తనకి ఎంతో ఇష్టమైన సినిమా నుంచి తీసుకున్నాను. ఆ సినిమాలంటే సింధుకి ఎంత పిచ్చి అంటే స్టార్టింగ్ టైటిల్ దగ్గర నుంచి ఎండ్ టైటిల్ వరకు నాన్ స్టాప్గా కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తూ ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం పిలిచినా కానీ పలకదు అనమాట. అండ్ నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఈ పిల్లకి సినిమాలు ఒకటి ఉంటే చాలు, ఫుడ్ కూడా అక్కర్లేదు, అసలు సినిమాలు ఉంటే చాలు బతికేస్తుంది అనిపిస్తుంది అలా చూసేది సినిమాలు. సో నేను సినిమాల్లో అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి, సినిమాల్లో మన స్టార్స్ అందరూ చెప్పే పెద్ద పెద్ద డైలాగ్స్. ఆ డైలాగ్స్ నేను ఈరోజు సింధుకి ఇస్తాను. నేను చెప్పిన డైలాగ్ని సింధు ప్రజెంట్ చేయాలన్నమాట. ఇది సెకండ్ టాస్క్. అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి నా లైఫ్లో నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఇది. సింధు ఒక పాట పాడితే విందామని చెప్పి. ఎందుకంటే మా రిలేషన్లో కానీ పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత సింధుని ఒక పాట పాడమ్మా అంటే కనీసం ఒక 2 లైన్లు కూడా పాడేది కాదు. ఎందుకంటే తనకు సింగింగ్ అనేది తను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఈ టాస్క్ ఇవ్వడం ద్వారా తన చేత పాట పాడిద్దామని నేను ఫీల్ అవుతున్నాను. సో అందుకని థర్డ్ టాస్క్ సింగింగ్ ఏ సాంగ్, మంచి తెలుగు పాట పాడాలి. సో ఈ 3 టాస్క్లు తను ఖచ్చితంగా తను ట్రై చేస్తూ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. సో సింధు, ఆర్ యూ రెడీ? ఎస్, ఐ యామ్. యాక్చువల్గా ఈ 3 టాస్క్ని నేను ఎప్పుడు డైరెక్ట్గా ఎక్కడ అటెంప్ట్ చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందు ప్రజెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నేను మ్యాక్సిమం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఎంతవరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేయగలుగుతాను అనేది మాత్రం ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ యూ విల్ ష్యూర్లీ ఎంజాయ్ ఇట్. మనందరికీ మంచిగా ఎంటర్టైన్ అయ్యే టైం వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీరందరూ రెడీనా? ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టాస్క్లోకి ఎంటర్ అయిపోయాం. సింధు, ఆర్ యూ రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ విత్ ద పెన్. సో నేను ఇప్పుడు స్పాట్లో కాన్సెప్ట్ ఇవ్వబోతాను. దాన్ని తను ఎలా డ్రా చేస్తో చూద్దాము. అండ్ ఇప్పుడు ఒక పిగ్ని గేయమని నేను టాస్క్ ఇస్తున్నాను. ఆ పిగ్ ఎలా గీస్తుందో చూద్దాం. సో ఫస్ట్ పిగ్ వచ్చింది. ఇప్పుడు నేను పిగ్ ఎలా ఉంటుంది అనేది గుర్తు తెచ్చుకుని మరి డ్రా చేయాలి. లెటెస్ట్ ఓకే. యాక్చువల్గా పిగ్కి ఫస్ట్ టైల్. దిస్ ఈస్ ద టైల్ ఆఫ్ ఎ పిగ్ విచ్ ఐ నో. నెక్స్ట్ పిగ్ ఇలా ఉంటుంది. అయ్యయ్యో. అండ్ I really don't. I forgot here. I'll draw it again. మళ్ళీ డ్రా చేస్తాను. పిగ్గు ముక్కు అండ్ పిగ్గు తల, పిగ్గు కళ్ళు. ఎస్, ఐ గాట్ ఇట్. పిగ్గు తోక, పిగ్గు బాడీ, పిగ్గు కాళ్ళు, పిగ్గు మోతి. అని ఉంటుంది కదా. హౌ టు డ్రా దిస్? దిస్ ఈస్ ద పిగ్ విచ్ ఐ కంప్లీట్ అయిపోయిందా సింధు? yes, this is the pig I know. చూడండి, గడ్డి తింటుంది. చూడండి, ఇది పిగ్ అంట. పిగ్ గడ్డి తింటదంట. సో మీకు ఇది పిగ్ లాగా అనిపించిందో లేదో మీరు చూసి చెప్పండి. అవేంటి, ఐసా? పైన ఉండదు ఐస్, కింద ఉన్నది ముక్కు. ముక్క. తన మూతి ఏది మరి? ఇదిగో మూతిలో గడ్డి ఉంది. ఓ, తన మూతి రౌండ్ గా ఉంటుంది అనుకుంటుగా. పిగ్ మూతి రౌండ్ గా ఉంటే అయితే సరే గ్రౌండ్. ఏస్ వచ్చింది, పిగ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన డ్రా చేసింది. ఇది పిగ్ అంట, చూడండి. ఓకే సింధు, ఫస్ట్ పందిని బాగానే గీసావు. ఇప్పుడు ఒక ఎలిఫెంట్ని గీసిందు. సో ఇప్పుడు నేను ఎలిఫెంట్ని గీయాలి. సెకండ్ వన్. ఎలిఫెంట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పెద్ద ట్రంక్.
సో ఎలిఫెంట్ తలకాయ ఇలాగా ఎప్పుడో చిన్నప్పుడు వేసినట్టు గుర్తు. అండ్ దెన్ దానికి 2 దంతాలు ఉంటాయి. అండ్ ఈ మధ్యలో నుంచి పెద్ద ట్రంక్ వస్తుంది. సారీ, ఇక్కడ వంకరగా వచ్చింది. అండ్ ఇప్పుడు దిస్ ఈస్ ద ఎలిఫెంట్ ఐ. ఐబ్రోస్ ఉంటాయో లేదో గుర్తులేదు. అండ్ నెక్స్ట్, అయ్యో పోర్ ఎలిఫెంట్. ఎలిఫెంట్కి వెనకమాల మడతలు ఉంటాయా? ఉండవు. ఇట్స్ డైరెక్ట్ ఎలిఫెంట్. అండ్ ది టాకా. బాగా ఏనుగంత బలంగా ఉన్నట్టుంది సింధు. ఇది ఎలుక కాకూడదని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వావ్, అమేజింగ్ లెగ్స్. ఒక కాలు పొట్టిగా ఒక కాలు భారీగా ఉంది. అంటే ఇట్స్ 3D ఇమేజ్ వెనకమాల ఉందని అర్థం కావడం కోసం యానిమేషన్ డ్రాయింగ్ ఇది. ఇంకేముంటాయి, ఇక్కడ వస్తుంది అనుకుంటుంది అంతా ఫైనల్ గా, ఇక్కడ కాదు. కింద ఎలిఫెంట్ అండ్ మరి దిస్ ఈస్ ద ఎలిఫెంట్. చూడండి ఫ్రెండ్స్, సింధు నేను ఇచ్చిన సెకండ్ డ్రాయింగ్ని ఇది ఎలిఫెంట్ అంట. అదేంటో ఒక యాంగిల్లో యానిమేషన్ చేయమలాగా ఉంది. సింధు ఆ తోకేనా డుడ్డు వెళ్తుందా? ఓకే. సింధు గీసిన ఈ ఎలిఫెంట్లో మేజర్ పార్ట్ ఒకటి మిస్ అయింది. అదేంటో మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, తను 2 డ్రాయింగ్స్ని కంప్లీట్ చేసింది. ఇప్పుడు 3rd వన్ వచ్చి అదేంటంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయదు. సింధు నన్ను డ్రా చేయవా ప్లీజ్? ఐ విల్ ట్రై సూర్య. ఎలా వచ్చినా అది నువ్వనే మీ అందరూ ఫీల్ అవుతావు. ఓకే ఓకే, మీ అందరూ కూడా చూస్తూ ఉండండి సూర్యని ఎలాగిస్తాను. అయ్యో, నా ఫేస్ ఏమైందో అర్థం కావట్లేదు. చూద్దాం. సింధు, నేను నీ ఫ్రంట్ లో నుంచొని ఉంటాను, నన్ను చూసి గీసేసాయి. ఓకే. యాక్చువల్గా మనిషి అనగానే మనందరికీ గుర్తు కళ్ళు, ముక్కు, నోరు అక్కడ గీస్తా. సింధు, సూర్య కళ్ళు యాక్చువల్గా హాఫ్ మూన్ గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఐస్ సూర్య హ్యాస్. ఐ లాషెస్ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సూర్య ఐబ్రోస్, సూర్య నోస్. ఇట్స్ a sharp nose. ఇది ఆదిమానవుడి కాలంలో గీసిన గుహల్లో ఉండే బొమ్మలాగా ఉంది. ఇట్స్ a sharp nose. చాలా షార్ప్ గా ఉంటది. ఓహో. Okay, next his lips. ఏంటి అంత పండగ ఉన్నాయి? Yeah, these are your lips, your mustache. చూడకుండానే వేసేస్తున్నావు సింధు. Yeah, I'm so talented in this. And చెవులు. Oh my god, where is my hairstyle? This is body goodness, Surya. And next, this is the hair. Actually, it's a వంకరగా ఉండదులే సూర్య మొహం. ఏంటది జుట్టు అలా ఉంది? యాక్చువల్గా నీ జుట్టు ఇలాగే ఉంటుంది సూర్య, హెయిర్ కట్ లేకపోతే. This is the bojja. These are the legs. Finally, this is the Surya, who sees upside.
చూడండి అందరూ, నేనంట సూర్య హార్ట్ బై సింధు. నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్, కానీ పర్వాలేదు, నేను అనుకున్న దానికన్నా చాలా బాగానే గీసింది, కానీ ఈ బొజ్జే నాకు నచ్చలేదు. ఫ్రెండ్స్ చూసారా సింధు గీసిన నా బొమ్మ ఎలా ఉందో? నా కళ్ళు మాత్రం అచ్చం నా కళ్ళలాగా గీసింది. సో ఈ బొమ్మతో సింధుకి ఇచ్చిన స్పాట్ డ్రాయింగ్ టాస్క్ కంప్లీట్ అయింది. చాలా సక్సెస్ఫుల్ గా డ్రాయింగ్ ని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ టాస్క్ కోసం వెయిట్ చేస్తున్నాను. దట్ ఈస్ సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సింధు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో ఊహిస్తేనే చాలా ఫన్నీగా ఉంది. సో మీరందరూ ఎవరైనా అభిమానులు ఉంటే కనుక ఫీల్ అవ్వమాకండి. సింధుకి నేను ఇచ్చిన డైలాగ్ చెప్పడం వరకే, తను ఎలా చెప్పిద్ది అనేది నాకు కూడా తెలీదు. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడే ట్రై చేస్తున్నా. అందరూ ఎంటర్టైన్ అవ్వండి. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. ఆల్ ది బెస్ట్ సింధు. థ్యాంక్ యూ. ఫస్ట్ టాస్క్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇది సెకండ్ టాస్క్, సినిమా డైలాగులు చెప్పటం. ఈ డైలాగ్స్ ఎలా చెప్పిద్దో నాకు కూడా తెలీదు. ఈ పేపర్స్లో నేను మన ఫేవరెట్ స్టార్స్ కొంతమంది డైలాగ్స్ని రాసి ఉంచాను. ఈ డైలాగ్స్ని తను ఓపెన్ చేసి ఎవరి డైలాగ్ వస్తుందో తనకి తెలీదు, నాకు తెలీదు, ఆ డైలాగ్ని ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సో మీరందరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. సింధు, ఆర్ యు రెడీ టు పర్ఫామ్? నేను రెడీగా ఉన్నాను. సో సూర్య చెప్పినట్టు ఇందులో డిఫరెంట్ సెలబ్రిటీస్ డైలాగ్స్ ఉన్నాయి తెలుగులో. ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను ఇప్పటిదాకా ఎవరిని ఇమిటేట్ చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్ టు ఇమిటేట్ అండ్ ఆల్సో డెలివరింగ్ అ డైలాగ్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ విల్ బి సక్సెస్ఫుల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లేదా నా డైలాగ్స్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ సూర్య నాకు ఇచ్చిన పేపర్స్. అరౌండ్ 8 పేపర్స్ ఉన్నాయి, అంటే 8 సెలబ్రిటీస్ డైలాగ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ దిస్ అండ్ దట్ టు ఆన్ స్క్రీన్ డైరెక్ట్గా చేస్తున్నాను. ఎంత బాగా చేస్తాను మీరే చూడండి. ఫస్ట్ మహేష్ బాబు గారిది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్. ఒక నిమిషం ప్రాక్టీస్ చేసుకోని చెప్తాను. ఓకే. అన్నయ్య పండుగడు కావాలా? డిష్కేం ఎవడు కొడితే దిమ్మ తిరిగి మా ఇంటి బ్లాక్ అయిద్దో వాడే పండుగ. ఏంటి మధ్యలో కొట్టావా? ఎస్, నేనే. ఏంటి? మహేష్ బాబు గారి డైలాగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బాలయ్య గారి డైలాగ్. నటసింహం బాలయ్య జిందాబాద్, జై బాలయ్య, జై జై బాలయ్య. ఐ లవ్ యువర్ సపోర్ట్. నాకు డైలాగ్ చూసుకోవాలి నేను. దిస్ మూవీ నాకు గుర్తులేదు, బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి, తట్టుకోలేవు, వాడిపోతావు. ఓకే, ఫైనల్గా చెప్తున్నాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మస్ అయిపోతావు. ఐ థింక్ దిస్ ఇస్ మాడిపోతావు. మళ్ళీ చెప్తాను వినండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. దిస్ ఇస్ బాలయ్యస్ డైలాగ్. 2 డైలాగ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి. అండ్ అదర్ వన్ ఈస్ సాయి కుమార్ గారి డైలాగ్. బాగా ఫేమస్ డైలాగ్. నేను మాత్రం ఒకసారి ప్రాక్టీస్ చేసి చెప్తాను. జాతీయ పతాకంపై కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్. అంటే యాక్చువల్గా నేను పోలీస్ డ్రెస్లో లేను. ఈవెన్ ఐ ట్రైన్ దిస్. గెట్ రెడీ. జాతీయ పతాకంపై కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. Finally done. And the other one, పవన్ కళ్యాణ్ గారిది. చిన్న డైలాగే, బట్ we all need expression for this. Power star. Okay. This is నాకు కొంచెం థిక్ ఉంది, కానీ దానికి కొంచెం లెగ్ ఉంది. పవన్ కళ్యాణ్ డైలాగ్. And next one, who is going to be the next one? Any guess?
ప్రభాస్ గారి డైలాగ్ బాగా ఫేమస్, బట్ చెప్పడానికి నేను కొంచెం టైం తీసుకోవాలి. దట్ ఈస్ వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా అధికారం కోసం ఎగబడితే. సో ఫైనల్లీ దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. సో ఐఎమ్ ట్రైంగ్ దిస్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా అధికారం కోసం ఎగబడితే. దిస్ ఇస్ ప్రభాస్ డైలాగ్. ఇంకా 3 ఉన్నాయండి. ఆల్ ఈజ్ ఆర్ టెస్టింగ్ మై ఎనర్జీ. దిస్ ఈజ్ వాట్ డు వి సే, చిరంజీవి గారి డైలాగ్. చిన్నదే, స్టార్ మెగా స్టార్. యా స్టార్ మెగా స్టార్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చిరంజీవి గారి డైలాగ్. I don't know who are these 2 celebrities. రజనీకాంత్ గారు, and this is from the movie Narasimha. ఓకే. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదు. Dialogue. And the last but not the least, who is going to be the celebrity? Again, Balaya garu. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. Surya, I'm so happy for your support. This is movie name నాకు గుర్తులేదు. ఊరు మారితే తినే తిండి మారి, తిండి కాదు ఫుడ్. జై బాలయ్య, జై జై బాలయ్య. ఊరు మారితే తినే ఫుడ్ మారిద్ది, పడుకునే బెడ్ మారిద్ది, బ్లడ్ ఎందుకు మారిద్దిరా, బ్లడ్ ఫుల్, సేమ్ కలర్ సేమ్ పవర్. ఓకే, ఇప్పుడు ఫైనల్ టచ్ ఇస్తాను. ఊరు మారితే తినే ఫుడ్ మారిద్ది, పడుకునే బెడ్ మారిద్ది, బ్లడ్ ఎందుకు మారిద్దిరా, బ్లడ్ ఫుల్, సేమ్ కలర్ సేమ్ పవర్. దిస్ ఈస్ బాలయ్య గారి డైలాగ్. దీంతో నా 8 డైలాగ్స్ కంప్లీట్ అయ్యాయి. వాళ్ళందరూ చాలా పవర్ఫుల్గా సక్సెస్ఫుల్గా చెప్పారు. అండ్ వాళ్ళని ఇమిటేట్ చేయలేకపోయినా ఐ ట్రైడ్ మై బెస్ట్. సో మీ అందరికీ ఈ డైలాగ్ డెలివరీ నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు కామెంట్ హౌ ఐ డెలివర్డ్ ఆల్ దీస్ డైలాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు నా సంగీత గురువుని పరిచయం చేస్తాను. ఆ సంగీత గురువు కేవలం ఒక 5 నిమిషాలకు ముందు నాకు టాస్క్ ఇచ్చాడు. 5 నిమిషాల్లో ప్రిపేర్ అవ్వమన్నాడు, 5 నిమిషాల్లో పాడేయమన్నాడు. ఐ షో హూ ఇస్ దట్ సంగీత గురువు. హీఈస్ ద వన్. నాకు ఆల్రెడీ చూసుంటారు కదా సూర్య బొమ్మ. ఈయనే నాకు చాలా సంగీతం ఈ 5 నిమిషాల్లో నేర్పించాడు. ఈ 5 నిమిషాల సంగీతంతోనే నేను పాటలన్నీ పాడి మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాను. సక్సెస్ఫుల్గా 2 టాస్కులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అసలు సిస్సలైన టాస్క్ మొదలవుతుంది. అది 3rd టాస్క్. ఇప్పటి వరకు సింధు ఎలా పాడిద్దు అని టెన్షన్ పడ్డాను, కానీ తను ప్రాక్టీస్ చేసినప్పుడు విన్నాను, కొద్దిగా పర్వాలేదు. సో మీరందరూ ధైర్యంగా ఈ టాస్క్ని చూడొచ్చు, వినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో నేను గ్యారంటీ ఇస్తున్నాను. సింధు, ఆర్ యూ రెడీ? ఎస్, ఐ యామ్ రెడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 3rd టాస్క్ సింగింగ్ టాస్క్. ఇది అసలు నేను ఎక్కడ పార్టిసిపేట్ చేయండి. ఎక్కడన్నా సాంగ్స్ వింటా ఉంటే ఎప్పుడైనా రిపిటేటివ్ లిరిక్స్లో ఒక్కొక్క వర్డ్ని హమ్ చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు నాకు కంపల్సరీ అయిపోయింది. సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ కమల్ హాసన్ గారి మూవీ భారతీయుడిలోని ఒక చిన్న పాట. నేను అందులో ఒక ఫ్యూ లైన్స్ పాడతాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. అండ్ ఈ పాటలో స్టార్టింగ్లో కొంచెం సూర్య కూడా నాకు సపోర్ట్ చేస్తాడు. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. 1 2 3. తందానానే తానానే ఆనందమే, తందానానే తానానే ఆనందమే, తందానానే తానానే ఆనందమే, తందానానే తానానే ఆనందమే. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు.
చిన్న చిన్న గూటిలోనే స్వర్గం ఉందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే, సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమే ఉంటే చాలునంట, డబ్బు గిబ్బులెందుకంట, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. దానికి నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను, అంటే టైం తీసుకున్నా, ఎందుకంటే ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కాబట్టి అట్లీస్ట్ ట్రై చేసే దాంట్లో కూడా కొంచెం జెన్యూనిటీ ఉండాలని కొద్ది టైం తీసుకొని ప్రాక్టీస్ చేశాను. అండ్ ఈ ప్రాక్టీస్ సెషన్లో సూర్య కూడా హెల్ప్ చేశాడు, ఎందుకంటే నేను టోటల్లీ అవుట్ ఆఫ్ సింగింగ్. సో ఈ టాస్క్ కోసమే నేను ఈ మాత్రం నేర్చుకొని పాడాను. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మీరందరూ చూసారు కదా సింధు చేసిన క్రియేటివ్ టాస్క్లన్నీ. తను డ్రాయింగ్ చేసిన దగ్గర నుంచి, డైలాగ్ చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు సాంగ్ పాడేంత వరకు నేనైతే చాలా ఫుల్గా ఎంటర్టైన్ అయ్యాను. కొన్ని చోట్ల నవ్వుకున్నాను, కొన్ని చోట్ల హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడు చేయని పనులు చేస్తున్నందుకు. అండ్ సింధుకి చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి, అవేంటో తనకు కూడా కొన్నిసార్లు తెలియదు. అంటే తను చేయగలనా లేదా, తనకున్న బిజీ షెడ్యూల్లో చాలా వరకు చేయకుండా ఉంటుంది. సో నేను ఈ టాస్క్లు ఇవ్వడం ద్వారా తను కూడా అన్నీ చేయగలదని చెప్పి నేను ప్రూవ్ చేయడానికి నేను తనకు అలాంటి టాస్క్లు ఇచ్చాను. సో సింధు, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ప్రెసెంట్, ఎందుకంటే డ్రాయింగ్ అనేది ఎప్పుడైనా ట్రై చేశాను, బట్ స్పాట్ డ్రాయింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేశాను. అండ్ ద అదర్ 2 టాస్క్స్, దీస్ సింగింగ్ అండ్ డైలాగ్ చెప్పడం, ఇవి అసలు ఎప్పుడు నేను ట్రై చేయను ఎక్కడ. ఆన్ స్క్రీన్ ఫస్ట్ టైము మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ట్రై చేశాను, అండ్ లిమిటెడ్ డ్యూరేషన్లో చేయాలి కాబట్టి ఈవెన్ దో అవి కొద్దిగా బెటర్గా చేశాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, ఎందుకంటే ఇలాంటివి నాకు ట్రై చేయడానికి ఛాన్స్ ఇప్పుడు దాకా దొరకలేదు. అదర్ షెడ్యూల్స్తో అలా అయిపోతా వచ్చేసింది లైఫ్. సూర్య నాకు ఈ టాస్క్ రూపంలో ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సూర్య, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరందరూ కూడా చాలా మందికి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి, చాలా స్కిల్స్ ఉంటాయి. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అనే కాన్సెప్ట్లో ఉంటారు చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. పెళ్ళికి ముందు చాలా కొన్ని విషయాల్లో టాలెంటెడ్గా ఉంటారు, సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు అని. పెళ్ళైన తర్వాత అన్నీ స్కిప్ చేస్తారు. నా ఉద్దేశం అయితే పెళ్ళైన తర్వాత కూడా మీరు అవన్నీ కంటిన్యూ చేయొచ్చు. ఇంకోటి, చాలామంది చాలా రొటీన్ లైఫ్లో మేము అంటే రెగ్యులర్ లైఫ్కి అలవాటు పడిపోయి ఎప్పుడు చేసిన పనులు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మనం అంటే మనకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఆ ఇంట్రెస్ట్ను కూడా మనం ట్రై చేయాలని ఉంటుంది, కానీ ట్రై చేయడానికి టైం అన్నీ ఉండవు. సో మీరు రొటీన్ లైఫ్ని రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని థింగ్స్ని చేయడానికి ట్రై చేయండి. మనం పర్ఫెక్ట్గా ఏం రాదు, బట్ దాంట్లో మీకు చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీరు అనుకున్నవి చేయడం వల్ల మీకు చాలా క్రియేటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సేమ్ టైం మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ మీకు నచ్చిన ఈ వ్లాగ్లో మీకు నచ్చిన సిచ్యువేషన్, ఏదైనా మంచి సిచ్యువేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ సింధు టాలెంట్ని మీరందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. తను కనుక ఎక్కడైనా అంటే బాగా చేసింది అనిపిస్తే కనుక మీరు తనని కామెంట్ చేసి తను ఎంకరేజ్ చేయండి. సో షీ విల్ ఇంప్రూవ్ అన్నమాట. అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.